హే హాయ్ బ్రో. హే హాయ్ బ్రో, రా వచ్చి కూర్చో. ఏ ఆగా ఫ్రెండ్స్, మన వీడియోలో మరో కొత్త వ్యక్తి కనిపిస్తాడని చెప్పుకున్నాం కదా మనం. ఆ వ్యక్తి ఇతని పేరు మిస్టర్ మ్యాంగో. రారా వచ్చి ఇప్పుడు కూర్చో. చెప్పు బ్రో, ఎలా ఉన్నావు? ఎప్పుడు లేనిది నన్ను ఆహ్వానించావేంది బ్రో? ఏంటి మ్యాటర్? ఇప్పుడు నిన్ను ఆహ్వానించక తప్పలేదు బ్రో. అదే ఎందుకని అడుగుతున్నా. ఏముంది బ్రో, ఎన్ని వీడియోస్ చేస్తున్నా 5-10 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. ఇక సబ్స్క్రైబర్లు అయితే చూద్దామన్నా 10 వీడియోలకు ఒక్క సబ్స్క్రైబర్ కూడా వస్తలేడు. ఎందుకు బ్రో, మంచి వీడియోస్ చేయట్లేవా? మంచి వీడియోస్ చేస్తున్నా, బట్ వ్యూవర్స్కి నా వీడియోస్లో ఏం అర్థమవుతలేదో నాకైతే అర్థమవుతలేదు. అసలు వాళ్ళకు నా వీడియోస్ ఎందుకు నచ్చట్లేదు? నేను చేసే వీడియోస్లో కంటెంట్ లోపమా, లేకపోతే లైటింగా, మంచి వాయిస్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ? ఎవరైనా ఇప్పుడు 5-10 వీడియోస్ చూస్తారు కదా, వాళ్ళు ఎవరైనా కనీసం ఒక కామెంట్ పెట్టి ఇది ప్రాబ్లం అని చెప్తానన్నా మనం దాన్ని రూపుదిద్దుకుంటాం కదా. ఎవరు చెప్పుకుంటూ ఉంటే నాకైతే అర్థమవుతలేదు అసలు ఎందుకు 5-10 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి అనేది. చెప్పు బ్రో, నువ్వైనా ఒకసారి నాకు. బాధపడకు బ్రో, నేను ఉన్నా కదా, నీ టెన్షన్స్ మొత్తం పోగొట్టేస్తా. అసలు నా వీడియోస్ వ్యూవర్స్ని ఎందుకు రీచ్ అవుతలేదు అనేది కూడా పెద్ద డైలమాలో ఉన్నా నేను. మంచి వీడియోస్ చేద్దాం. మనం చేసే వీడియోస్ ఎలా ఉండాలంటే ఆడియన్స్ మన వీడియోస్కి అట్రాక్ట్ అయిపోవాలి. అలా చేద్దాం బ్రో మనం వీడియోస్. నువ్వే ఇబ్బంది పడకు, నేను చెప్తున్నా కదా. మన వీడియోస్కి వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అది నా హామీ. నా ధైర్యం కూడా నువ్వు ఉన్నావనే, అందుకే వీడియోస్లోకి నిన్ను ఆహ్వానించా. ఎందుకు బ్రో అంత నీరసంగా ఉన్నావు? అసలు ఎందుకు అంత నీరసంగా అవుతున్నావు? నీరసం అంటావేంట్రా బాబు? 1-2 కొన్ని ఛానల్స్ క్రియేట్ చేసి సరైనవి ఏవి లేక, మంచి ఫోన్ లేక, మంచి మైక్ లేక, మంచి లైటింగ్ లేక, మంచి వీడియో క్వాలిటీ లేక, అవన్నీ ఛానల్స్ అన్నీ పక్కన పెట్టేశా. అంటే ఇప్పుడు అవన్నీ నీ దగ్గర ఉన్నాయా? అవేమి లేవు. బట్ ఈసారి మాత్రం ఛానల్ని వదిలే ప్రసక్తే లేదు. ఓకే బ్రో, నీ కోరిక మేరకు వీడియో స్టార్ట్ చేద్దామా? నువ్వు ఈరోజే వచ్చావు కదా, ఈరోజు రెస్ట్ తీసుకో, రేపటి నుండి వీడియోస్ స్టార్ట్ చేద్దాం మనం. సరే బ్రో, నువ్వేమి ఫీల్ అవ్వకు, నేను నీకు మాట ఇస్తున్నా. మనం వీడియోస్ చేస్తున్నాం, ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తున్నాం. నాది హామీ బ్రో. నువ్వు ఏం ఫికర్ కాకు, నువ్వు తడిగుడ్డ వేసుకొని పడుకో, అంతా నేను చూసుకుంటా, సరేనా? ఇప్పుడు నేను వెళ్తున్నా, రేపు వస్తా. ఓకే బాయ్ బ్రో. ఓకే సరే రా, వెళ్ళి రేపు రా, మళ్ళీ మర్చిపోకు, రేపు ఖచ్చితంగా రా. నీ వల్లనే అవుతుందిరా బాబు నా ఛానల్ సక్సెస్ చేయడం, లేకపోతే నా ఒక్కడి వల్ల అవుతలేదు. నీ వల్ల కూడా అవుతుందో అవ్వట్లేదో మరి. నువ్వైనా ఆడియన్స్కు నచ్చవో అనేది నాకేం తెలుస్తలేదు. సరే, నువ్వైతే ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు రారాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనేది కామెంట్లో తెలపండి. కనీసం ఈ వీడియోకి ఒక 100 వ్యూస్ వచ్చిన రేపటి నుండి నేను బ్రో వీడియోస్ చేస్తాం. కన్ఫ్యూజ్ కాకండి, 100 వ్యూస్ ఓకే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు ఏంటంటే, నాకు వచ్చేది 5-10 వ్యూస్. 100 వ్యూస్ వచ్చినాయంటే నాకు మహాగగనం. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది, అసలు బ్రో రావడం మీకు ఇష్టమేనా అనేది కామెంట్లో చెప్పండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం.